ఆసుపత్రి సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, మంచి వైద్యం ప్రజలకు అందిస్తున్నారా లేదా, డాక్టర్స్ తక్కువ ఉన్నారు, నర్సింగ్ కేర్ బాగుంది, ఇదే విధంగా కావాల్సినంత మెడిసిన్ దాదాపు 30 లక్షల రూపాయలు మెడిసిన్ ప్రతి 3 నెలల కంటే ప్రతి 3 మంత్స్కి క్వార్టర్లీ ఇస్తున్నారు. ఆ విధంగా మొత్తం చూడడానికి, అదేవిధంగా స్కానింగ్ సెంటర్ పరిస్థితి ఏముంది, అదేవిధంగా ఎక్స్రే పరిస్థితి ఏముంది, అదేవిధంగా ప్యాథాలజీ ల్యాబ్ పరిస్థితి ఏముంది, అన్నీ ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ సమస్యలు ఏ ఉన్నా కూడా కానీ ఇది ప్రజా హాస్పిటల్, ఇది పేద ప్రజలకు సంబంధించిన హాస్పిటల్. దీనికి పూర్తి స్థాయిగా వైద్యం కల్పించే బాధ్యత ప్రభుత్వంది. తప్పకుండా ప్రభుత్వ భాగంలో మేమందరము మా బాధ్యత ఇక్కడ మంచి వైద్యం కల్పిస్తాము, ప్రజలకు ఆదుకుంటాము. దాదాపు 12 లక్షల మంది ప్రజలకు వైద్యం కల్పించే హాస్పిటల్ ఇది పూర్తి స్థాయిగా ప్రజా హాస్పిటల్గా ఉంది. ఇంకా మెరుగైన పద్ధతిలో దీనికి యూజ్ చేస్తూ అదేవిధంగా పీపీపీ మోడల్ ఏదైతే హాస్పిటల్ కూడా ఇవ్వాలన్నారో మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది పీపీపీ మోడల్లో ఈ హాస్పిటల్ తేవద్దండి. ఎందుకంటే పీపీపీ మోడల్ కండిషన్ ఏమంటే 100కి 70 మంది వచ్చిందే పేదలు ఉంటారు, 30 మంది డబ్బులు కట్టేస్తూ వాళ్ళు ఉంటారు. ఆ 30 మంది కూడా డబ్బులు ఇక్కడ కట్టలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ హాస్పిటల్ కార్పొరేట్ స్థాయిలోకి వస్తే ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు ఏమన్నా వచ్చి కట్టుకుంటారేమో తెలియదు, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం వీళ్ళు ₹1 కూడా కట్టే పరిస్థితి లేదు. వీళ్ళు చాలా దయనీయంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మాట్లాడినాను, ఒక 10 మంది పేషెంట్లు మాట్లాడితే దాంట్లో 3 వచ్చి పీలేరు కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నారు, 2 వచ్చిందే తమ్మళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నారు, మదనపల్లి కాన్స్టిట్యున్సీలు 5-6 మంది ఉన్నారు. సో ఇన్ని కాన్స్టిట్యున్సీకి సర్వీస్ చేస్తుంది హాస్పిటల్. సో దీనికి ఎట్టి పరిస్థితిలో ఒక మంచి వైద్యం కల్పించడం మా బాధ్యత. ఏదైనా సమస్యలు ఉంటే ప్రజలు నాకు తెలపండి, తప్పకుండా దాని పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇది మా బాధ్యత, తప్పకుండా ఇంకా బాధ్యతగా పనిచేస్తాం, మంచి వైద్యం కల్పిస్తామని తెలియజేస్తున్నాం.